సంబరాలే చెప్తుందంటే అందులో ఎంతో కొంత వాస్తవం లేదంటారా? నిజంగా అవినీతి జరగలేదా కాళేశ్వరం ప్రాజెక్టులో? కుటుంబ సభ్యులైనంత మాత్రాన అందరి అభిప్రాయాలు ఒకటే కావాలని రూల్. మన చేతికున్న 5 వేళ్లే ఒక తీరులో ఉండవమ్మా. ఎవరెవరి ఆలోచనలు, ఎవరెవరి ఆకాంక్షలు, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. అవి మీట్ కాని పరిస్థితుల్లో అది కుటుంబంలో వ్యక్తులు కూడా పక్కకు పోయి చేస్తారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సోనియా గాంధీ, మనేకా గాంధీ ఇద్దరు ఎవరు? తోడికోడలు. రాజీవ్ గాంధీ గారి భార్య ఒకళ్ళు, సంజయ్ గాంధీ గారి భార్య. మరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు కదా. ఒకరు బీజేపీలో ఉన్నారు, ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు. ఓకే, తర్వాత మనం తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా సీఎంగా ఉండే, కానీ అదే సమయంలో ఆయన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్. కరెక్టా కదా? పక్క రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు ఇద్దరు పక్కకెళ్ళి వైఎస్ఆర్ సిపి పెట్టుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్లో మంత్రిగా కొనసాగాడు. తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు కదా సార్. తర్వాత అమ్మా వేరు పార్టీలు ఉన్నారా లేదా? ఇప్పుడే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మరి ఒక పార్టీలో లేరు కదా. ఇక్కడ కూడా మన దగ్గర కూడా తీసుకుందాం. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతేందుకు ఇప్పుడు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, దామోదర్ రాజనరసింహ. 2018 ఎన్నికల సమయంలో దామోదర్ రాజనరసింహ గారి వైఫ్ పోయి బీజేపీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించలేదా? భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు పార్టీలలో ఉండి టికెట్ కోసం ప్రయత్నించలేదా? తర్వాత మళ్ళీ ఆయన బతిమాలుకుని తెచ్చుకున్నాడు అనుకో కొంతకాలం, అది వేరు విషయం. అదేవిధంగా ఇక్కడ కూడా కుటుంబంలో ఒక రాజకీయ ఆకాంక్షలు, లేకపోతే నా ప్రాబల్యం ఎక్కువ ఉండాలి అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత వేరే పార్టీలలోకి పోవడమో, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏమైనా ఆరోపణలు చేయడమో సహజం. కాబట్టి ఆరోపణలు వేరు, వాటిలో నిజాలు వేరు. నిరూపితమైనంత వరకు ఎంత పెద్దోళ్ళు చేసిన ఆరోపణలుగానే ఉంటాయి.